వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది సినిమా సంబంధించి నిన్న రాత్రి విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇదే సందర్భంలో ఈ సినిమా సంబంధించినటువంటి ఒక కొత్త పాటని రిలీజ్ చేశారు. మస్సా మస్సా అంటూ వచ్చేటువంటి సాంగ్ అది. అనంత శ్రీరామ్ ఆ పాట రాశాడు. యాజిటీస్ గా ఏఆర్ రెహమాన్ ఆ సినిమాకి బాణీలు అందించారు. అది విన్నాం. కాకపోతే ఇదివరకు వచ్చినటువంటి 3 పాటలు ఏవైతే ఉన్నాయో, చికిరి చికిరి కానివ్వండి, రై రై రారా కానివ్వండి, హల్లల్లో కానివ్వండి, వీటితో పోల్చుకుంటే ఈ పాట అంత ఉత్తేజభరితంగా, అంత ఊపుతో కనిపించలేదు అనేటువంటి మాట మాత్రం వాస్తవం అని చెప్పాలి. కాకపోతే ఈ పాటకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి విశేషం ఉంది. అది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ లిరికల్ వీడియో ఏదైతే ఉందో మనకు అందులో చాలా స్పష్టంగా కనిపించింది. పెద్ది పహిల్వాన్ గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, ఆ పహిల్వాన్ గా ఉన్నప్పుడు అతను పడినటువంటి కష్టం ఎలాంటిది, ఇదంతా కూడా ఆ మేకింగ్ వీడియో లాగా అందులో చూపించారు మనకి. సో దాంతో మనకు అర్థమైంది, అంటే ఒంటికి బురద పూసుకోవటం, మట్టి రాసుకోవటం, ఇదంతా కూడా అదంతా ఆయిలీగా ఉండటం. సో తన శరీరాన్ని, అంటే తను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినటువంటి మాట ఒకటి బాగా గుర్తుకొస్తూ ఉంది. పెద్ది లాంటి కథ కోసం కాకపోతే ఇంకా ఎప్పుడు కష్టపడతాం, దేనికి కష్టపడతాం అని చెప్పేసి అన్నాడు. అందరూ నేను కష్టపడుతున్నాను అని అంటున్నారు, మరి ఈ కథ కోసం కాకపోతే ఇంకే కథ కోసం కష్టపడాలి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాట. సో అంటే ఆ కథ ఎంతగా ఇన్స్పైర్ చేసింది రామ్ చరణ్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎగసిపడే కెరటం లాంటి ఒక వ్యక్తి కథ కాదు, ఇది మనిషి కథ కాదు. పడిన తర్వాత కూడా లేచినటువంటి మనిషి కథ. అంటే అంత ఈజీగా అతను ఇక్కడ ఈ సినిమాలో విజయం సాధించలేదు. మొదట తను పడ్డాడు, దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలు తిని పట్టుదలతో లేచి గెలిచాడు. సో అదే పెద్ది కథ, ఆ పెద్ది ప్రయాణమే ఈ సినిమా అని చెప్పేసి తను చెప్పాడు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సానా కూడా చెప్పాడు. సో ఈ పాట, అంటే రై రై రారా పాట ఏదైతే ఉందో దాన్ని అనంత శ్రీరామ్ ఎంత బాగా రాశాడు, ఇదంతా కూడా మనం దాంట్లో ఉన్నటువంటి సాహిత్యం గురించి చెప్పుకున్నాం. ఏదో 1-2 అబ్జెక్షనబుల్ వర్డ్స్ తప్పితే, ఎందుకంటే ఇది 1980s కాలం నాటి స్టోరీగా మన ముందుకు రాబోతోంది. ఏం పీకేవలే ఇట్లాంటి మాటలు ఉన్నాయి, అవి కొంచెం పంటి కింద రాళ్ల మాదిరిగా ఉన్నాయని చెప్పి మనం అప్పుడే చెప్పుకున్నాం. దాన్ని సో మొత్తంగా చూస్తే ఎలా గెలుపు అనేది, అంటే ఇంకా మనం గెలవలేము అని నిరాశ నిస్పృహలతోటి ఉండేటువంటి వాళ్ళని కూడా కార్యోన్ముఖుల్ని చేసేటువంటి, వాళ్ళలో ఒక ఉత్తేజాన్ని రేకెత్తించేటువంటి, ఉద్వేగాన్ని రేకెత్తించేటువంటి పాటగా మనకి రై రై రారా కనిపించింది. ఇప్పుడు మస్సా మస్సా చూసుకుంటే ఆ పాట తను పహిల్వాన్ గా, పెద్ద మామూలుగా ఒక కుర్రాడు, అంటే దెబ్బలు తినేటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక కుర్రాడు, అప్పటికప్పుడు రాత్రికి రాత్రే విజయాలు సాధించి దేంట్లో దిగితే అది వెంటనే గెలిచేసేటువంటి కుర్రాడేం కాదు. తను ఎదుర్కొన్నటువంటి మొదట ఓటములు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఎలాగైనా గెలవాలి అనేటువంటి తపనతోటి తను సాధన చేశాడు. సో ఆ సాధన అంతా కూడా ఈ మస్సా మస్సాలో మనకు కనిపిస్తుంది. సో ఎలా తను ఆ ఫిజిక్ ని బిల్డ్ చేశాడో, దానికోసం తను ఎంత తాపత్రయపడ్డాడు, అదంతా కూడా ఈ పాటలో మనకి పూర్తి స్థాయిలో కనిపించకపోయినా, బట్ ఆ మేకింగ్ వీడియో చూసినప్పుడు పహల్వాన్ గా తను చేసినటువంటి సన్నివేశాలు, ఆ గదని అతను తిప్పేటువంటి విధానం, అదేదో ఆషామాషి గదేమీ కాదు. లోపల మొత్తం ఏదో డొల్లగా ఉండి ఏ ప్లాస్టిక్ గదో, ఆ తరహా కాగితం గదో కాదు, అది బరువైనటువంటి గదే. సో అది తిప్పేటప్పుడే తన కండరాలు ఎలా తిరుగుతున్నాయో దాన్ని బట్టి మనకి తెలిసిపోతుంది. అలాగే మనుషుల్ని మొయ్యటం, పహిల్వాన్ని మోసాడు. సో ఆ సందర్భంగా వాళ్ళతో అతను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి రామ్ చరణ్ తోటి ఆయనకి దండాలు పెడుతూ ఉంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. సో అలా తను ఈ సినిమా కోసం, ఆ పెద్ది అనేటువంటి ఆ పాత్ర కోసం, ఆ కథ ఎలాగైనా సరే చెప్పాలి, బుచ్చిబాబు రాసుకున్నటువంటి కథ, సో ఇది మనం చెయ్యాలి అని బుచ్చిబాబు చెప్పాడు. ఒక్కటంటే ఒక్క కరెక్షన్ అనేది లేకుండా ఆ సినిమా చేశాడు. ఆ కథ విన్నప్పుడే సో అంతగా
అది ఇన్స్పైర్ చేసింది రామ్ చరణ్ ని. ఒక స్టార్ హీరో మామూలుగా అయితే ఇది ఒక పెద్ద స్టార్ హీరో ఇలాంటి కథకి ఒప్పుకోడు, కానీ రామ్ చరణ్ ఒప్పుకున్నాడు. ఆ కథ బయటికి రావాలి, అది ఒక స్టార్ హీరో చేస్తే దాని ఇంపాక్ట్, అలాగే అది కలిగించేటువంటి ఇన్స్పిరేషన్ జనాల్లో వేరే విధంగా ఉంటుంది. ఇంకా ఏమీ సాధించలేము అనుకున్న వాళ్ళను కూడా సాధించగలం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి సినిమా పెద్ది. ఆ పాత్ర పెద్ది. అందు గురించే ఈ పాట చూస్తుంటే మస్సా మస్సా. నిజంగా పాటలో ఉన్న సాహిత్యాన్ని పక్కన పెట్టండి, పెద్దగా గొప్పగా ఏమీ నాకేం అనిపించలేదు, కానీ సాహిత్యం ట్రాన్స్ఫర్మేషన్, తను పహిల్వాన్ గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఆ మేకింగ్ వీడియో చూసినప్పుడు కొంచెం ముచ్చటగా అనిపించింది. మరి వీళ్ళందరూ ఎంత గొప్పగా చెప్తున్నారు. జగపతి బాబు చాలా గొప్పగా చెప్పాడు. చాలా బరువైనటువంటి అప్పల సూరి క్యారెక్టర్ అనేది చాలా బరువైనటువంటి పాత్ర. సో ఆ పాత్ర, అది ఆ పాత్ర తాలూకు సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రతి మనిషి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పేసి బుచ్చిబాబు చెప్పాడు. మరి అది ఎంతవరకు నిజము ఏంటి అనేది మనం సినిమా చూస్తే తెలుస్తుంది. అదే అప్పల సూరి పాత్ర పెద్ది పాత్రలో ఉన్నటువంటి బరువును మోసేటువంటి పాత్ర. అంటే పెద్ది పాత్రని కార్యోన్ముఖుని చేసేటువంటి క్యారెక్టర్ అప్పల సూరి. మరి అలాంటి సినిమాలో ఆ ఇద్దరి మధ్య కూడా అలాంటి బంధం ఉంటుంది, ఆ రెండు పాత్రల మధ్య. అది జగపతి బాబు చెప్పినప్పుడు. ఇదే సందర్భంగా జగపతి బాబు ఒక మాట కూడా అన్నారు. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారిని కలిసినప్పుడు మా మధ్య అతని డెడికేషన్ గురించి, దాని గురించి, రామ్ చరణ్ డెడికేషన్ గురించి మంచిగా మాట్లాడితే చిరంజీవి గారు చెప్పింది, ఆయన నటుడిగా సక్సెస్ అయ్యాడు, హీరోగా సక్సెస్ అయ్యాడు, ఎన్ని సక్సెస్ అయ్యాడు, కానీ ఒక మంచి మనిషిగా సక్సెస్ అవ్వడం, రామ్ చరణ్ సక్సెస్ అవ్వడం అనేది నాకు చాలా ఎక్కువ సంతృప్తినిచ్చింది అని చెప్పేసి చిరంజీవి చెప్పారు. ఆ మంచి మనిషి ఏమిటనేది నేను సెట్స్ లో ప్రతిరోజు చూశాను అని చెప్పేసి జగపతి బాబు చెప్పారు. మరి అంటే ఒకప్పుడు అంటే తను యంగ్ యాక్టర్ గా ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ గా కనిపించేవాడు. ఒకసారి ఇప్పుడు ఆ బంజారా హిల్స్ రోడ్ల మీద చిన్న వివాదం కూడా అయ్యింది అనేటువంటి వార్తలు చూసాం. మరి అంటే తనలో అప్పుడు ఒక అగ్రెషన్ అనేది ఉండేది, అదంతా పోయింది. తను ఒక బాగా మెచ్యూరిటీ చెందినటువంటి, చాలా హుందాతనంతో, డిగ్నిటీ తోటి అతని ఇవాళ నడుచుకోవటం, తన ఎదుటి వాళ్ళందరినీ కూడా, తనతో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఆయన గౌరవించేటువంటి విధానం, ఆయనలో ఆ మంచితనం అందరికీ కనిపిస్తుంది. అందు గురించి పెద్ది సంబంధించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు రామ్ చరణ్ కోసమైనా సరే ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి అని చెప్పి కోరుకుంటున్నారు. మునుపటి సినిమా గేమ్ చేంజర్ ఎలాంటి చేదు అనుభవాన్ని ఇచ్చిందో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా జగపతి బాబు చెప్పినట్లు అందరి దాహాన్ని, ఆకలిని తీర్చబోతుంది. ఆయనే అన్నారు, ఇది ఇండస్ట్రీకి, అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఈ సినిమా తోటి పనిచేశారో, అనుబంధం ఉందో వాళ్ళందరికీ పెద్ద దిక్కు కాబోతుంది అని చెప్పేసి ఆయన అన్నారు. మరి అది నిజంగా ఏమాత్రం పెద్ద దిక్కు అవుతుంది ఏంటి అనేది రేపు రాత్రి కల్లా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే రేపు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షో పడబోతోంది. అది అయిపోయిన తర్వాత నిమిషాల వ్యవధిలోనే ఈ సినిమా టాక్ ఏంటి అనేది విస్తరించడం ఖాయం. ఒక మాట చెప్పడం మర్చిపోయి, ఈ పాట పాడింది విశాల్ అనే అతను గుంటూరు కారం సినిమాలో అమ్మ అనేటువంటి పాట పాడి అందరి మెప్పు పొందాడు, ప్రశంసలు పొందాడు. సో ఈ మస్సా మస్సా పాటను పాడింది ఆ విశాల్ అనే అతను. మరి చూద్దాం, ఇంతమంది ఇంత గొప్పగా చెబుతున్నటువంటి పెద్ద సినిమా నిజంగానే తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఈ సమ్మర్ లో పెద్ద దిక్కు అవుతుందా లేదా? లెట్ us wait and see.